ప్రభువైన యేసు భూలోకాన్ని కరుదించటము మానవ చరిత్రలోనే అత్యున్నతమైనటువంటి సంఘటనగాను, మహోన్నతమైనటువంటి కార్యక్రమంగాను పరిగణింపబడుతుంది. ఆయన భూలోకానికి అవతరించడం ద్వారా, తదుపరి శిలువపై తన ప్రాణాలు బలిగా అర్పించడం ద్వారా మానవులమైనటువంటి మనకి గొప్ప రక్షణను అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఆయన పరలోకమందు ఉన్నటువంటి తండ్రి యొక్క చిత్తానికి లోబడి సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలో రక్తమాంసం ధరించుకుని మన వంటి వారి వలె జీవించాడు. పాపం లేకుండా పరిశుద్ధుడిగా తన యొక్క మనుగడను కొనసాగించి మన కొరకు ఒక ఉన్నతమైనటువంటి మాదిరిని విడిచిపెట్టాడు. ఆయన తన పరిచర్య కొరకు 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసుకుని తదనంతరం తన పరిచర్యను ముందుకు కొనసాగించాలని చెప్పి వారికి ఆదేశాలు ఇచ్చాడు. అది మాత్రమే కాకుండా ఆయన తన రక్తం ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి శరీరం అనగా సంఘమును ఏర్పాటు చేసి లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆ సంఘం రూపంలో ప్రత్యేకపరుచుకుని